హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో చాలా మందికైతే డౌట్ ఉంటుంది, కోడింగ్ రాకపోతే ఐటీ ఇండస్ట్రీలో అసలు జాబే రాదు అనేసి. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్కి అయితే చాలా డిమాండ్ అనేది ఉందండి. సో బేసికల్గా దీని మీనింగ్ ఏంటి అంటే, మీకు ఐటీ కంపెనీస్లో వర్క్ చేయాలి అంటే ఓన్లీ కోడింగ్ కంపల్సరీ అనేసి కాదు, అదర్ స్కిల్స్ కూడా ఉన్నాయి, అదర్ జాబ్ రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మనము అసలు జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి, దానికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ అనేవి ఏమేమి ఉంటాయి అనేసి తెలుసుకుందాం. సో బై ద వే, ఈ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ అనేసి అంటున్నాను కదా, దీనికి ఎంటర్ అనేది ఎవరెవరు అవ్వచ్చు అంటే, లైక్ బీకామ్ డిగ్రీ వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం బీటెక్ వాళ్ళు కూడా. సో వాళ్ళ స్కిల్స్ని డిపెండ్ అయిపోయి మనకి కావాల్సిన జాబ్ రోల్స్లో అయితే మనం అనేది ఎంటర్ అయిపోవచ్చు. సో బేసికల్గా ఇక్కడ జాబ్ రోల్స్ అనేవి ఏమేమి ఉంటాయంటే, ముందుగా మనకు వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్, అండ్ దాని తర్వాత డేటా అనలిస్ట్ అనేది ఉంటుంది, అండ్ టెక్నికల్ సపోర్ట్ రోల్ అనేది కూడా ఉంటుంది, అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనేసి ఈ రోల్ ఉంటుంది, అండ్ యూఐ యూఎక్స్ డిజైనర్, ఇది మనం చాలా వినే ఉంటాం. సో దీనికి కూడా చాలా డిమాండ్ అనేది ఉంది. అండ్ దాని తర్వాత అయితే మనకి ఫైనల్గా హెచ్ఆర్ ఆర్ రిక్రూటర్, అంటే ఎంబీఏ క్యాండిడేట్స్ ఉంటారనమాట దీంట్లో. సో వాళ్ళకి ప్రజెంటేషన్, టాకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి బాగా ఉంటాయి. సో మనకి చెప్పాను కదా, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకామ్, వీళ్ళందరూ కూడా లైక్ మన స్కిల్స్ని బేస్డ్గా ఈ జాబ్ రోల్స్కి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ శాలరీ గురించి అయితే మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఏ రేంజ్లో ఉండొచ్చు అనేసి. సో ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ మనకి బేసిక్గా 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 6 lakhs వరకు అయితే ఉంటుంది ఫ్రెషర్కి, అంటే లైక్ 2 to 3 yearsలో. ఓకే, సో ఫ్రెషర్స్కి అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు మాత్రం. తర్వాత మనకి కొంచెం ఎక్స్పీరియన్స్, అంటే 3 years 4 years ఎక్స్పీరియన్స్ వచ్చాక మనకి లైక్ 10 lakhs per annum అయితే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. మెయిన్గా ఇక్కడ బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ అని చెప్పాను కదా, స్టార్టింగే 4 to 5 కూడా ఉండొచ్చు అనమాట. సో ఇవి కొంచెం టాప్ అనేసి చెప్పచ్చు. అండ్ ఇవి నేర్చుకుంటే కూడా మనకి ఫ్యూచర్లో కూడా మనకి హై ప్యాకేజ్లో జాబ్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ మీరు నాన్ కోడింగ్ జాబ్స్ చూసుకోవాలి అంటే నా సజెషన్ వచ్చేసరికి డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ ఓకే, బాగుంటుంది. అండ్ యూఐ యూఎక్స్ డిజైనర్ కూడా లైక్ చాలా డిమాండ్ అనేది ఉంది. లైక్ ఓన్గా పెట్టుకున్నా, లేకపోతే స్టార్ట్ చేసేయచ్చు. చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి యూఐ యూఎక్స్ డిజైనర్ వల్ల. ఓకే, సో ఇవన్నీ బేసిక్గా ప్రాజెక్ట్ మేనేజర్, ఐటీ టెక్నికల్ సపోర్ట్, ఇవన్నీ కూడా లైక్ ఒక కంపెనీలో మనము వర్క్ చేస్తూ ఉంటాం ఎంప్లాయీస్ లాగా. ఒకవేళ యూఎక్స్ డిజైనర్ నేర్చుకుంటే అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. సో దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను, జస్ట్ వాచ్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ మనం శాలరీ రేంజెస్ అనేవి కూడా తెలుసుకున్నాం కదా అండి. మెయిన్గా మనకి స్కిల్స్ అనేవి ఏమేమి ఉండాలి అంటే కనుక, ముందుగా మనకి ఎంఎస్ ఎక్సెల్ అనేది రావాలి, అండ్ దాని తర్వాత ఎస్క్యూఎల్ బేసిక్స్ అనేది మనకు వచ్చి ఉండాలండి. అండ్ మనకి మెయిన్గా ఇక్కడ లైక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేసి వినే ఉంటారు, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి వినే ఉంటారు, ఇవి మనకి రావాలి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది బేసిక్స్ మనకి తెలిసి ఉండాలి. అండ్ మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రావాలి, అంటే సాఫ్ట్ స్కిల్స్ అనేవి రావాలి, అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానివ్వండి. అండ్ అలాగే మన లైక్ కమ్యూనికేషన్లో మనకి ఏదేది అవసరమో, స్పాంటేనియస్ టాక్స్, అవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలన్నమాట. సో ఇవ్వండి బేసికల్గా మనకి ఈ నాన్ కోడింగ్ ఐటీ జాబ్ రోల్స్కి సంబంధించిన లైక్ బేసిక్ స్కిల్స్ వచ్చేసరికి మీకు ప్రతి ఒక్క దానికి, అంటే నేను ఇక్కడ లైక్ 5-6 టాప్ నాన్ ఐటీ కోడింగ్ లైక్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ అనేవి చెప్పాను కదా. సో వాటన్నిటికి కూడా బిజినెస్ అనలిస్ట్కి ఏ స్కిల్స్ కావాలి, డేటా అనలిస్ట్కి ఏ స్కిల్స్ కావాలి, అంటే ఇలా స్పెసిఫిక్ స్కిల్స్ మీకు నేర్చుకోవాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ప్రతి ఒక్క దానికి కూడా నేను లైక్ డిఫరెంట్గా బోర్డ్ పైన అసలు మీకు ఏది కూడా మిస్ అవుట్ అవ్వకుండా అండ్ స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా అయితే నేను లైక్ ఫుల్ డీటెయిల్డ్ వీడియో అనేది చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇవన్నీ కోర్సెస్ కూడా ఫ్రీగా మన పైథాన్ లైఫ్లో అయితే ఉన్నాయి. మీరు ఫ్రీగా తెలుగులో లైక్ మంచిగా నేర్చుకోవాలి అంటే జస్ట్ ఒకసారి వాచ్ కూడా చేయొచ్చు.
అండ్ అలాగే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఈ 1999లో మనకి ఈ ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి అంటున్నాం. మళ్ళీ ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ 200 అవర్స్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఎంత హ్యూజ్ కంటెంట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి, టీచింగ్ స్టైల్ వచ్చేసరికి ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకుని ఇది అనేసి క్లియర్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు కోడింగ్ అంటే పైథాన్ అంటే అదేదో డిఫరెంట్ వరల్డ్లా కాకుండా లైక్ సింపుల్ మనం రోజు చూసే వాటితో కనెక్ట్ చేస్తూ మీకు ఈజీగా గుర్తుండిపోయేలా టీచింగ్ స్టైల్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సిన మీరు లైక్ ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాసెస్ మీరు చూడాలనుకున్నా, లేదా లైక్ సిలబస్ తెలియాలి అన్నా, సో ఇంకా ఫీచర్స్ ఏమైనా తెలియాలి అన్నా, డౌట్స్ ఉన్నా, ఏమున్నా కూడా జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. అండ్ ఆ కాంటాక్ట్ నెంబర్ త్రూ మీరైతే ఎన్రోల్ అనేది అయిపోవచ్చు ఈ కోర్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫ్రీ ఫీల్ టు కామెంట్.